బరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల బరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోవిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. ఒరే గోవిందో, పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా? ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయ్యా. ఆరోగ్యం బాగుందా? జాతర బాగా జరుగుతుంది. మీద చెయ్యెత్తనా? ఏంటి చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యెత్తనాడు. ఏట్రా ఇది? నువ్వు చూసావా? అరే, ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక.
ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజుకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ అన్నయ్య, ఏమైందన్నయ్య? ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు, ఇది రాయనమ్మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. అయ్యా, బేబమ్మ కనిపించట్లేదు, ఎత్తకండ్రా. అయ్యా, ఊళ్ళో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండను. ఆసి పద పోదాం. వదులు. అయ్యో బేబమ్మ, రాకపోతే నేను చచ్చిపోతాను. ఆసి అది కాదు, నా మాట విను. బేబమ్మ, నీకు మాట చెప్పాలి బేబమ్మ. బేబమ్మ,